జయహం న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది శ్రీ ఎస్ఆర్ఏ రోజేదార్ ప్రసంగం. గుంటూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరం, నగరం పాలెం, గుంటూరు, 27 జూలై 2024న ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘం ఐఎల్ఏ ఏపీ ఆహ్వానం. శనివారం 27 జూలై 2024న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది శ్రీ ఎస్ఆర్ఏ రోజేదార్ ఐపీసీ మరియు బిఎన్ఎస్ మధ్య ముఖ్య వ్యత్యాసాలు మరియు సమానతల్ని పరిశీలించడం అనే అంశంపై కీలక ప్రసంగం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి న్యాయవాదులు, పౌర సమాజ సభ్యులు, విజిలెన్స్ కార్యకర్తలు, ఆర్టీఐ అధికారులు, ప్రజాస్వామ్య పరిరక్షకులు మరియు మీడియా ప్రతినిధులు ఉత్సాహంగా హాజరయ్యారు. ప్రసంగం ప్రారంభంలో శ్రీ రోజేదార్ నూతన న్యాయాలకి సంబంధించి వివిధ అంశాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుండి ప్రవేశపెట్టిన కొత్త చట్టాలు ప్రజలకి అంతగా అనుకూలం కాని విధంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కొత్త చట్టాలు పాత సీసాలో కొత్త మద్యం లాంటివని, ప్రజలకి న్యాయం అందుబాటులో ఉండేలా చేయడం కష్టసాధ్యమని అభిప్రాయపడ్డారు. ఈ చట్టాలు పోలీసులకి మరియు కార్యనిర్వాహకులకి మరింత అధికారం ఇస్తాయని, ప్రజాస్వామ్య మూల్యాలు కనీసం కనబడవని వివరించారు. అదేవిధంగా మధ్యాహ్నం తర్వాతి సెషన్లో ప్రారంభమైన శ్రీకాంత్ చింతల తెలంగాణ హైకోర్టు న్యాయవాది మాట్లాడుతూ, కాలానుగుణంగా తీసుకురావాల్సిన మార్పుల్ని కనీసం గుర్తించడంలో కూడా ఈ చట్టం రూపొందించిన వారు వైఫల్యం చెందినట్లుగా చెప్తారు. క్షేత్రస్థాయిలో సరైన సమీక్ష జరపకపోవడంచే ఈ విధంగా జరిగిందని ఆయన విశదీకరించారు. ప్రజాస్వామ్య హితైషులు ఎవరూ ఈ చట్టాన్ని సమర్థించలేరని, ఇది న్యాయ సమీక్షకి నిలవదని చెప్పారు. ఒక విధంగా ఇవి హిందూ చట్టాలని ఆయన చెప్పారు. అదేవిధంగా వివిధ కోర్టుల్లో పనిచేసే న్యాయవాదులు ఈ చట్టానికి వ్యతిరేకంగా నిరసంగాలమ్మ తెలిపే అవకాశం ఉందని ఆయన ముగించారు. ఈ రెండింటిని తయారు చేసింది వర్మ గారు. జస్టిస్ ఇక్కడికి వచ్చేసరికి ఏమని చెప్పాడు? కమిట్స్ రేప్ ఆన్ ఏ ఉమెన్, ఇది కమిట్స్ రేప్ డ్యూరింగ్ కమ్యూనల్ ఆర్ సెక్టేరియల్ వైలెన్స్. వెరాస్ ఇన్ పోక్సో ఆ డ్యూరింగ్ అనే పదం తీసేశాడు. కమిట్స్ రేప్ ఇన్ ది కోర్స్ ఆఫ్ వైలెన్స్ ఏమన్నారండి? ఇంత చిన్న డిఫరెన్స్ మనం గమనిస్తామా? ఆ యాక్ట్ లో ఇన్ ది కోర్స్ ఆఫ్ కమ్యూనల్ వైలెన్స్, సెక్టేరియల్ వైలెన్స్. ఇక్కడ ఏమని చెప్పాడు? డ్యూరింగ్ అన్నాడు. వాట్ ఈస్ ది డిఫరెన్స్? వాట్ ఈస్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది లెజిస్లేచర్? వై దట్ లెజిస్లేషన్ హ్యాస్ appreciated with two different words. Connection, some education has taken place in Vijayawada one town. విజయవాడలో పంజాబీ అమ్మాయి ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయిని కూడా వీళ్ళు రేప్ చేసి చంపేశారు. డ్యూరింగ్ ఇన్ ది కోర్స్ ఆఫ్ ఇట్. ఇన్ ది కోర్స్ మీన్స్ ఇన్ కనెక్షన్ విత్. ఏంటంటే ఇన్ కనెక్షన్ విత్. Now they have committed the offense here. But ఇక్కడ అట్ట కాదు. ఒక సెక్టేరియల్ వైలెన్స్ జరుగుతుంది. కర్ఫ్యూ పెట్టున్నారు. ఉదయం సాయంకాలం 6 నుంచి రాత్రి మళ్ళా మరుసటి రోజు ఉదయం 6 దాకా. డ్యూరింగ్ దట్ టైం, ఉదయం సాయంకాలం 6 నుంచి 6 లోపల, డ్యూరింగ్ దట్ డినోట్స్ టైం. ఇన్ ది కోర్స్ ఆఫ్ దట్ డినోట్స్ కనెక్షన్. అవునా? ఎంత ఇదైనా కానీ చిన్నపిల్లల మీద అలా చేయడం, పగ తీర్చుకోవడం ఏంటి? వాళ్ళు ఎవరో అక్కడ ఒక అమ్మాయిని చంపారని వాళ్ళ అమ్మాయిని మనం ఇక్కడ ఇన్కనెక్షన్ దానికి మోటివ్ ఏం లేదు. ఒకటే మోటివ్ ఏంటి? అక్కడ వాళ్ళు ఓకే. సో అలాంటప్పుడు పోక్సోలో మా వర్మ గారు, జస్టిస్ వర్మ గారు చాలా క్లియర్ ఏం చేశారంటే, పిల్లల మీద దాడులు ఆ కష్టం చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఏ పదం నుంచి ఉపయోగించాడు ఆయన? ఇన్ ది కోర్స్ ఆఫ్. ఐపీసీలో ఏముంది? డ్యూరింగ్. చూసారా? ఇంటెన్షన్స్ మారిపోతున్నాయి. ఇంత చిన్నగా ఉన్నటువంటి ఈ చేంజ్ ని, అంటే డిఫరెన్స్ ని మనం గమనిస్తామా? గమనించు. నెక్స్ట్ ఇంకొకటి, బిఎన్ఎస్ అయితే వచ్చింది కానీ మనకి
ఆ బిఎన్ఎస్ లో ఈ 3 చట్టాలను అమెండ్ చేసి వదిలేశారు. ఇంకొకటి గమనించిన విషయం చెప్తున్నాం. ఈ ఏ 3 చట్టాలను తయారు చేశారు? ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ మూడింటిని మార్చారు, 3 చట్టాలు చేశారు, వదిలేశారు. ఈ రోజు ఏదైనా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద నేరం జరిగితే, అట్రాసిటీ జరిగితే, అప్పుడు వాళ్ళు ఏం సెక్షన్లు వేస్తారు? మర్డర్ జరిగింది ఏం వేస్తారు? 302 అండ్ సెక్షన్ 325 ఆఫ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ వేస్తారు. అది వదిలేదు. కేవలం హత్య చేశాడు. హత్య చేస్తే షెడ్యూల్ అఫెన్సెస్ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద ఒక షెడ్యూల్ పెట్టారు. అయా 321, 323, 324, 325, 326, 448 లేదా 452, 354 ఇలాంటి నేరాలు కమిట్ చేస్తే 325A వేయండి అని చెప్పారు. ఇప్పుడు బిఎన్ఎస్ లో మార్పు వచ్చింది, కానీ అక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద సూచించబడినటువంటి షెడ్యూల్లో ఉన్నటువంటి సెక్షన్లకు మళ్ళా ఇంకొక షెడ్యూల్ ఏర్పాటు చేశారంటే చేయాలి. బిఎన్ఎస్ఎస్ సెక్షన్స్ లో ఇంకొక షెడ్యూల్ చేయాలి కదా. IPC applies, not BNS. Now, in respect of the scheduled offences under the SC/ST Atrocities Act, BNS tag cannot be given. Any doubt? SC/ST Atrocities Act లో ఏముంది? ఒక షెడ్యూల్ ఉంది. ఐపీసీ సెక్షన్లకు సంబంధించి ఒక షెడ్యూల్ ఉంది. ఆ షెడ్యూల్ అఫెన్సెస్ చేసినప్పుడు మనం ఏం వేస్తాం? ఎస్సీ ఎస్టీ ఐపీసీతో సహా ఎస్సీ ఎస్టీ యాక్ట్ 325A కలుపుతాం. ఇప్పుడు 325A 1వ తేదీ తర్వాత కలపడానికి వీలు లేదు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ లో బిఎన్ఎస్ఎస్ కు సూచించేటువంటి నేరాలు ఏవి కూడా షెడ్యూల్ అఫెన్స్ కాదు. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జమ్మూ కాశ్మీర్ మన భూభాగంలో లేనప్పుడు, ఇప్పుడు తర్వాత వచ్చిన తర్వాత ఏం చేశాం? దిస్ యాక్ట్ అప్లికబుల్ త్రూఅవుట్ ఇండియా ఇంక్లూడింగ్ అంతకుముందు ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్. ఇప్పుడు ప్రతి చట్టంలో మార్పు తెచ్చామా? మరి బిఎన్ఎస్ కూడా మార్చిన తర్వాత దానికి రిలేటెడ్ గా ఎక్కడైనా దానికి ఐపీసీ రెఫరెన్స్ ఉన్నటువంటి చట్టాల్లో అక్కడ కూడా అమెండ్మెంట్ చేయాలా, చేయకూడదా? చేయాలి. ఇంకొక ఉదాహరణ చెప్తాను నేను, ఒక 20 చెప్పగలను. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ లో సెక్షన్ 11 కింద నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే కేవలం ఐపీసీ అఫెన్సెస్ ని సూచించబడ్డాయి. ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ అమెండ్ చేశారా? చేయాల. రేపటి నుంచి కలెక్టర్ కనుక నోటిఫికేషన్ ఇస్తే కన్విక్టెడ్ పర్సన్స్ కి అది చాలా. ఎందుకు? బిఎన్ఎస్ ఓన్లీ ఐపీసీ అఫెన్స్ కన్విక్షన్ అయితేనే చల్లుతున్నారు. బిఎన్ఎస్ఎస్ కింద కన్విక్షన్ ఇస్తే చల్లదు. ఇంకొక ఉదాహరణ చెప్తా మీకు. గూండా యాక్ట్ కింద గూండా డెఫినేషన్ ఏ నేరాలను సూచిస్తుంది? ఐపీసీలో నుంచి ఉన్నటువంటి నేరాలు 506 ప్రాపర్టీ అఫెన్సెస్ ఎవడైనా కమిట్ చేస్తే వాటిని గుండాగా నిర్ధారించవచ్చు. మరి ఇప్పుడు ఐపీసీ లేదు. ఈ రోజు మీరు నిర్ధారించదలుచుకుంటే కూడా లేదు. ఏపీ స్టేట్ యాక్ట్ దాన్ని మార్చారా? మార్చాలా. ఎక్స్టార్నమెంట్ యాక్ట్, అన్లాఫుల్ యాక్టివిటీస్ ఎక్స్టార్నమెంట్ యాక్ట్, దాంట్లో సూటబుల్ అమెండ్మెంట్ వచ్చిందా? రాలేదు. సి, ఒక యాక్ట్ చేసిన తర్వాత ఆ యాక్ట్ ని సూచింపబడేటువంటి ప్రతి చోట కూడా మార్పు రావాలంటారా? రాకూడదంటారా? రావు. మరి ఈ మూడుని చేసేసారు, అయిపోయింది. ఇప్పుడు దానివల్ల కొన్ని యాక్ట్స్ ఇన్వాలిడేటెడ్ అయిపోయింది, మార్బాండ్ అయిపోయినాయి. దాని మీద ఒక దుప్పటి కప్పేశారు. అన్లెస్ మళ్ళా సూటబుల్ అమెండ్మెంట్స్ స్టేట్ కానీ లేదా సెంట్రల్ కానీ యాక్ట్ చేసినంత వరకు అవి ఇంప్లిమెంట్ లోకి ఉండవు. ఈ ఆస్పెక్ట్ ఎవరైనా డిస్కస్ చేశారా? That's why we need to
understand and read in between the letters and words. అప్పుడప్పుడు మన లాయర్లు ఏం చేస్తుంటారంటే సెక్సువల్ హెరాస్మెంట్ కి డెసిషన్ ఐపీసీలో ఏదైనా ఒక అఫెన్స్ వస్తే దాన్ని పోక్సో యాక్ట్ కింద ఇచ్చినప్పుడు కూడా ఇచ్చేస్తారు. సార్ ఆల్రెడీ సెక్సువల్ హెరాస్మెంట్ గురించి డెసిషన్ వచ్చింది, దట్ ఈస్ ఐపీసీ అఫెన్సెస్ కి సంబంధించింది. లేదా పోక్సో యాక్ట్ కింద ఒక సెక్సువల్ హెరాస్మెంట్ కింద ఒక డెసిషన్ వచ్చింది, దాన్ని తీసుకొని వచ్చి ఐపీసీ కిందకి ఇస్తే చెల్లుతుందా? సూటబుల్ చెల్లుద్ది, మా కళ్ళు మూసుకుంటే చెల్లిపోతుంది. కానీ సెక్సువల్ హెరాస్మెంట్ అండర్ పోక్సో యాక్ట్ దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వేరు, దీంట్లో ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్ వేరు. ప్రిజంప్షన్ ఉంది అక్కడ, ఇక్కడ ప్రిజంప్షన్ లేదు. ఐపీసీలో ప్రిజంప్షన్, అది ప్రిజంప్షన్ బేస్డ్ అఫెన్స్ ఉంది. అలాంటప్పుడు తీసుకొని వస్తే ఏమైపోతుంది? ఐపీసీలో తీసుకొని వస్తే పోక్సో యాక్ట్లో ప్రిజంప్షన్ ఉంది కాబట్టి చదవదు, సూటబుల్ కాదు. కాబట్టి ఇంకోటి కూడా ఇంకా చెప్పాలంటే ది డెఫినేషన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ ఈజ్ నాట్ వన్ అండ్ ది సేమ్ ఇన్ ఆల్ ది యాక్ట్స్. సెక్సువల్ హెరాస్మెంట్ అండర్ ఐపీసీ ఇస్ డిఫరెంట్, సెక్సువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్ డిఫరెన్స్, సెక్సువల్ హెరాస్మెంట్ అండర్ పోక్సో యాక్ట్ డిఫరెన్స్, సెక్సువల్ హెరాస్మెంట్ ఇన్ డొమెస్టిక్ వైలెన్స్ సపరేట్. 4 వేరు. కొన్ని ఇంగ్రీడియంట్స్ మిస్ అవుతుంటాయి, యాడ్ అవుతుంటాయి. ఆ మిస్సింగ్ ఎడిషన్ అనేటువంటివి ఏవైతే మనం చూసుకోకుండా చేస్తే కుదరదు. బట్ నేమ్ ఈస్ వన్ అండ్ ది సేమ్. ఏంటంటే ప్రధానికి నేమ్ ఏంటి? సెక్సువల్ హెరాస్మెంట్. బట్ ఆల్ ఆర్ నాట్ వన్ అండ్ ది సేమ్. కాబట్టి ఈ కాంట్రడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఇలాంటి కాంట్రడిక్షన్స్ దాదాపు నేను ఒక 25 కాంట్రడిక్షన్స్ ని ఐడెంటిఫై చేశాను. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైం నేను కొన్ని స్కిప్ చేశాను. ఇప్పటికే టైం అయింది కాబట్టి ఐ ఫీల్ దట్ ఐ కుడ్ డిస్కస్. ఇది చాలా ఓపికతో వినాల్సింది. ఇక్కడ ఒక 10 మంది విన్నా నాకు పర్పస్ ఇస్తారు. ఎందుకంటే ఇట్ ఈస్ డ్రై బట్ సబ్స్టాన్షియల్. ఇట్ ఈస్ డ్రై బట్ సబ్స్టాన్షియల్. ఇందులో విషయాల్ని మనము, ఎందుకంటే ఇప్పుడు క్రిమినల్ కోర్ట్స్లో చాలా రొటీన్ అయిపోయింది వర్క్. ఏమైపోయింది? చివరికి తీసుకొని వచ్చి హాస్టల్ చేసుకొని వెళ్ళిపోవడం. మన కోర్టులో కూడా హాస్టల్ కేసు అయితే ముందుగా చేస్తారు, కంటెస్టెడ్ కేసు అయితే వాయిదా. కాబట్టి మనం స్టడీ చేయకుండా మనం క్రిమినల్ ట్రయల్కి ఎలా ప్రిపేర్ కావాలి అనేటువంటి దానికి ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేస్తేనే మనకు రియల్ క్రాస్ ఎగ్జామినేషన్ స్పిరిట్తో చేయగలం. లేకపోతే బీటింగ్ అరౌండ్ ది బుష్ అంతే. దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ అంటే దాంట్లో ఉన్న కాంట్రడిక్షన్స్ చాలా ఉన్నాయి. బిఎన్ఎస్ సంబంధించి రిలేటెడ్ యాక్ట్స్, అలైడ్ యాక్ట్స్లో ఏవి కూడా మార్పులు చేయలేదు. కేవలం ఈ 3 యాక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేసి వదిలేశారు. ఇలాంటి స్పెషల్ యాక్ట్స్ మనకి దాదాపుగా 2500 చట్టాలు ఉన్నాయి. ఈ 2500 చట్టాల్లో 500 చట్టాల్లో ఐపీసీ రెఫరెన్స్ ఉంటుంది, ఫలానా నేరం చేస్తే అనేసి. మరి ఇవన్నిటినీ మనం రెఫర్ చేయాలి కదా, బిఎన్ఎస్ఎస్కి పరిచయం చేయాలి కదా. బిఎన్ఎస్ఎస్కి పరిచయం చేయకపోతే ఎలా ఉంటుంది? హౌ ఇట్ కెన్ బి ఐడెంటిఫైడ్? నేను ఇప్పుడు 2 చెప్పాను. ఏపీ గుండా యాక్ట్ వచ్చేసి మన ఏపీ యాక్ట్, ఏపీ ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్ట్, ఇది ఏమంటారు, ఎక్స్టార్మెంట్, అన్లాఫుల్, అది. కాబట్టి దీంట్లో చాలా అయితే ఒక మాట కేరళ వాళ్ళు ఫిక్షన్ వేశారు. ఏమందంటే దీని చట్టాన్ని మేము సాంస్క్రిట్లో పలకలేకున్నాం, ఆ భాష కాదు, మనకి ఇంగ్లీష్లో కావాలి అని చెప్పారు. అది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ చూపించి అడిగారు. దీంట్లో తమాషా చూడండి, సెక్షన్ 1లో ఏమని చెప్పాడంటే ఐపీసీలో దిస్ యాక్ట్ షల్ బి కాల్డ్ యాజ్ ఐపీసీ. లార్డ్ మెకాలే ఏమని చెప్పాడు? దిస్ యాక్ట్ షల్ బి కాల్డ్ యాజ్ ఇండియన్ పీనల్ కోడ్ అన్నారు.
బట్ దీంట్లో ఏమన్నాడంటే దిస్ యాక్ట్ కెన్ బి మే బి కాల్డ్ యాజ్ సంథింగ్ నోన్ యాజ్ మే బి మే బి కాల్డ్. సో ఇలాంటి కాబట్టి ఇంతటితో నేను దీన్ని ఆపుతున్నాను. ఇఫ్ యు ఆర్ బెనిఫిటెడ్ ఐ విల్ బి హ్యాపీ, ఇఫ్ నాట్ బెనిఫిటెడ్ ఐమ్ సారీ. అందరూ ఇక్కడికి వచ్చి, ఎందుకంటే సబ్జెక్ట్ ఓరియంటేషన్ కాబట్టి కొద్దిగా డ్రైగానే ఉంటుంది. బేసిక్ థింగ్స్ లేకుండా మనము నాట్యం కనుక చేస్తే దాన్ని పర్టికులర్గా అది ఏ నాట్యము కాదు, మామూలుగా స్ట్రీట్ డాన్స్ లాగా ఉంటుంది. కాబట్టి ఈవెనింగ్ ఇట్ ఈస్ డ్రై, ప్లీజ్ రిపీట్, మళ్ళా దాన్ని మీరు ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. Thank you for giving this opportunity. సార్ వాయిస్ ఇస్తారా సార్? లంచ్ బ్రేక్ సార్. Thank you. మళ్ళా ఇప్పుడు ఒకసారి చేయడం అది మనకు నిజం చెప్పాలంటే అది అవసరం లేదు. మనం ఏదో మన ఎక్స్పీరియన్స్ ని ఇంకా షేర్ చేసుకోవడానికి మాత్రమే నేను వచ్చాను, నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ అదర్ థింగ్. ఇందులో ఒక 5 నుంచి 10 మంది ఫాలో అయినా చేస్తారనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను. అదే నా పాలసీ ఒకటి, లక్ష్మిని పొందుకు చేసుకో, సరస్వతిని పంచుకో. అది దాచిపెట్టుకున్నంత కాలం ఎవరికి ఇవ్వకుండా దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. కాబట్టి మీరు కూడా ఎప్పుడు కూడా నలుగురితో డిస్కస్ చేస్తా ఉండండి. సబ్జెక్ట్ పర్మనెంట్ గా మనకు తెలియకుండా ఎక్కడ తీసుకుని ఏ డయాస్ మీద పెట్టినా ఏ పుస్తకం చూడకుండా చెప్పడానికి అవకాశం వస్తుంది. అంటే మార్చుకోతుంది అంతే. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అమూల్యమైనటువంటి క్లాస్ ద్వారా మనకి వారికి ఉన్న సబ్జెక్ట్ని మనకు పంచిన రోజర్ గారిని చిన్న ఫెలిసిటేషన్ చేద్దామని అనుకున్నాం. మా ఇల్లే తరఫున మా శ్రీకాంత్ గారు వారిని శాల్వా ద్వారా సత్కరించాలని కోరుకుంటున్నాం. స్టేట్ టు నేషనల్